హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంతవరకు నడిపించిన దేవుడు ఈ నెల కూడా మనని నడిపించునుగాక. హల్లెలూయా. గత 6 నెలలు మనని కాచి కాపాడినవాడు ఈ 7వ నెలలో కూడా తన వాగ్దానం ప్రకారం మనని కాచి కాపాడునుగాక. హల్లెలూయా. 7 అంటేనే పరిపూర్ణత. చెప్పండి, 7 అంటేనే పరిపూర్ణత. దేవుడు తన పరిపూర్ణ వాగ్దాన ప్రకారము మనని ఆశీర్వదించునుగాక, మనని ఆశీర్వదించునుగాక, మనని బలపరచునుగాక, మనని ఇంకను స్థిరపరచునుగాక, దేవుళ్ళ ఇంకను మనం ఫలించుముగాక. ఈ నెలలో దేవునికి సాక్షులుగా మనం నిలబడుముగాక. దేవుడే మనకి తోడు ఉండి మనని దీవించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి రోజు అది ఒక అద్భుతమైన రోజు. ప్రతి నెలని గురించి దేవుని వాక్యము మనకి బోధిస్తుంది. హల్లెలూయా. గనుక దేవుని పిల్లలైన మనకి వాస్తులు, ఆచారము, ఈరోజు మంచిది, ఈరోజు చెడ్డవి, ఈ సమయము ఏందండి మంచిది కాదు, ఈ సమయము మంచిది, ఇటువంటి ఏందండి అనుభవాలు, మాటలు ఏందండి దేవుని పిల్లల జీవితంలో అస్సలు లేదు. వాక్యము దీనికి విరోధంగానే మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రతి క్షణము దేవుని కృప మనకి తోడై ఉంది. హల్లెలూయా. ప్రతి క్షణము. అందుకే బైబిల్లో రాయబడింది, సంవత్సరము మొదలుకొని సంవత్సరము అంతం వరకు నీ దేవుడైన యెహోవా కన్ను దృష్టి నీ మీద నిలిచి ఉన్నవి. హల్లెలూయా. గత 6 మాసము ఆయన కన్ను దృష్టి మన మీద నిలిచి ఉన్నవి గనుక ఈ 7వ మాసంలో కూడా మనం దేవుని ఉదయం ఆరాధించగలిగాము. హల్లెలూయా. అందుకే బైబిల్ 7వ మాసంలో ఓడ లోపల బంధించబడిన నోవాని జ్ఞాపకం చేసుకున్నట్టు బైబిల్ మాట్లాడుతుంది. ఆ వాక్యం వరకు చదువుతారా? ఆదికాండము 8వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వాక్యం. దేవుడు నోహావును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను బిగ్గరగా చెప్పండి, జ్ఞాపకము చేసుకున్నాడు. చాలమ్మా. దేవుడు ఏం చేశాడంట? నోవా కుటుంబాన్ని, నోవతో పాటు ఆ ఓడలో ప్రయాణము చేసే ఏందండి జంతువులని కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఏ నెలలో జ్ఞాపకం చేసుకున్నాడు? 4వ వాక్యం చూడండి. 7వ నెల అరరాతు కొండల మీద నిలిచెను. హల్లెలూయా. ఈ 7వ నెలలో దేవుడు మనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 7వ నెల దేవుడు మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 7వ నెల దేవుడు మన పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 7వ నెల మనకి కలిగిన సమస్తాన్ని దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఈ ఉదయము సజీవులై ఉన్నాము. ఎవరి వలన ఈ ఉదయం మనం ఇక్కడ ఉన్నాం? దేవుడు ఈ 7వ నెలలో మనని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఈ 7వ నెలలో మన అడుగు పెట్టేవారు కాదు. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఈ 7వ నెలలో ఈ ఆరాధనలో మనం వచ్చేవారు కాదు. ఆయన ఈ 7వ నెలలో మనని జ్ఞాపకం చేసుకోకపోతే ఈ ఉదయము ఆయనకు కృతజ్ఞత బలులు మనం అర్పించేవారు కాదు. ఈ 7వ నెలలో ఆయన మనని జ్ఞాపకం చేసుకోకపోతే మన అందరూ ఒకరిని ఒకళ్ళు ఈ ఉదయం చూసుకున్నవారు కాదు. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి! మనని గురించి క్షణము క్షణము ఎంతగా ఆయన
ఆలోచించే దేవుడు. ఈ 7వ నెల ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు గనుక నువ్వు నిశ్చయముగా వర్ధిల్లుతావు. హల్లెలూయా. బైబిల్ అంటుంది ఆ ఓడ అరరాతు కొండ మీద ఏం చేసిందంట? నిలిచింది. అరరాత్ అంటే ఏందండి? ఉన్నతమైన స్థలము అని అర్థము. చెప్పండి, అరరాత్ అంటే ఉన్నతమైన స్థలము. ఈ 7వ నెలల దేవుడు మనని జ్ఞాపకం చేసుకున్నాడు గనుక నువ్వు తోకగా కాదు తలగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. కిందవాడుగా కాదు పైవాడుగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. బలహీన వాడుగా కాదు బలవంతుడుగా నిన్ను నడిపించునుగాక. దుఃఖంలో కాదు సంతోషంలో నిన్ను నడిపించును కాక. కొరతలో కాదు పరిపూర్ణతలో నిన్ను తీసుకొని వెళ్ళునుగాక. నీ దుఃఖ దినము సమాప్తమవునుగాక. 7వ మాసములో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు గనుక నువ్వు కృప మీద కృపలో ఎదుగునుగాక, మహిమ మీద మహిమలో ఎదుగునుగాక, బలము మీద బలములో ఎదుగునుగాక, నీ ఆత్మీయత ఇంకొను ఎదుగునుగాక, కృపలో నువ్వు ఎదుగునుగాక, ప్రార్థనలో నువ్వు ఎదుగునుగాక, వాక్యంలో నువ్వు ఎదుగునుగాక, నీ కుటుంబము దేవుళ్ళో బలపడునుగాక. అరరాత్ అంటే ఉన్నతమైన స్థలము. ఈ 7వ మాసంలో దేవుడు నిన్ను ఉన్నతమైన అనుభవాన్ని నిండుగా దయచేయునుగాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. బిక్కరగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నీ వాగ్దానాన్ని బట్టి స్తోత్రం, నీ మాటని బట్టి స్తోత్రం. నీ మాట అలాగనే జరుగునుగాక, నీ మాట అలాగనే జరుగునుగాక. నీ వాగ్దానం నీ పిల్లల మీద ముద్ర వేయబడునుగాక, ముద్ర వేయబడునుగాక, ముద్ర వేయబడునుగాక. సమస్తము నూతనమవునుగాక, సమస్తము వర్ధులనుగాక, వర్ధిల్లునుగాక, 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 ఎదుగునుగాక, 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 స్థిరపడునుగాక. మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం, స్తోత్రం. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు గనుక నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఉన్నతమైన స్థానానికి వెతుకుతావు. నీ స్థానాన్ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే 7వ మాసము ఆయన మనని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు తన పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే దేనిని గురించి కూడా మీరు బాధపడవద్దు. హల్లెలూయా. ఏమైతో అని బాధలో ఓడ లోపల ఉన్నాడు. ఎప్పుడు మేము ఓడ నుంచి బయటకు వస్తాము అని బాధ, కలవరము, భయములో ఓడ లోపల ఉంటే నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఉదయం ఎటువంటి బాధలతో, కలవరముతో, ఇబ్బందితో, ప్రశ్నలతో, ఏందండి చెప్పలేని కొన్ని అనుభవాలతో మీరు దేవుని సన్నిధిలో మీరు కూర్చు ఉండవచ్చు. కానీ ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక క్షేమంని తప్ప మరొకటిని మీరు ఎన్నడూ చూడరు. హల్లెలూయా. ఈ 7వ మాసము దేవుడు మనందరినీ తన వాక్కు ప్రకారము ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం వింటాం. దేవుడు మనల్ని బలపరచునుగాక. ఈ పూట మన ధ్యానము కొరకు చదువుతా యెషయా గ్రంథము 60 అధ్యాయము 19 అలాగనే 20 వాక్యంని ఎవరైనా మైక్ తీసుకుంటారా? యెషయా గ్రంథము 60 అధ్యాయము 19, 20 ఎవరైనా చదవండి. ఎవరైనా. ఇంక మీదట పగలు చూడని ప్రకాశము, సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగు ఇచ్చుటకై చంద్రుడు ఇంకను ప్రకాశించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగై ఉండును. బిక్కరగా ఈ మాట చెప్పండి. యెహోవాయే నాకు నిత్యమైన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. నీకు వెలుగు ఇయ్యుటకు ఇంకా సూర్యుడు ప్రకాశించడు.
నీకు వెలుగు ఇయ్యుటకు ఇంకా చంద్రుడు ప్రకాశించడు. కానీ నీవు వెలుగు గలవాడై జీవించుటకు, నీ జీవితం ప్రకాశించబడుటకు, నీ జీవితము ధన్యుడుగా నువ్వు ఉండుటకు యెహోవాయే నీకు వెలుగై ఉంటాడంట. సూర్యుడు నిరంతరంగా వెలుగు ఇస్తాయండి అంటే కాదు. హల్లెలూయా. సూర్యుడు వెలుగు ఇయ్యాలంటే ఉదయం నుండి సాయంత్రం వరకే. సాయంత్రము ఆ సూర్యుడు తన వెలుగుని ఏం చేసుకుంటుందండి, కనబడకుండా పోతుంది. సూర్యుడు అస్తమవుతున్నాడు. రాత్రిలో చంద్రుడు ఏందండి వెలిగిస్తున్నాడు. కానీ ఆ వెలుగు అంతగా సరిపోదు. ఉదయము అవ్వగానే చంద్రుడు కనబడకుండా పోతాడు, మరలో సూర్యుడు కనబడతాడు. మరలో సాయంత్రము రాగానే సూర్యుడు కనబడకుండా పోతాడు. హల్లెలూయా. కానీ బైబిల్ చెప్పే మాట, మన జీవితము ఒక స్థిరమైన ఆశీర్వాదానికి రావాలంటే, మన కుటుంబము ఒక స్థిరమైన అనుభవానికి రావాలంటే, మన ఆత్మీయ జీవితము, మన భక్తి జీవితము ఒక స్థిరమైన అనుభవానికి రావాలంటే, మన చేసే పని, వ్యాపారము అది ఒక స్థిరమైన ఆశీర్వాదంలో ఉండాలంటే, దేవుడే మనకి స్థిరంగా మన జీవితంలో వెలుగై ఉండాలి. హల్లెలూయా. మనుషులు మనతో ఉంటారు కానీ నిరంతరంగా ఉండలేరు. స్నేహితులు మనతో ఉంటారు కానీ నిరంతరంగా ఉండలేరు. మనకి సహాయం చేసేవారు ఉంటారు కానీ నిరంతరంగా సహాయం చేసేవారు ఉండలేరు. మనని ప్రేమించేవారు ఉంటారు కానీ నిరంతరంగా మనని వారు ప్రేమించలేరు. మనకి ధైర్యం చెప్పేవారు ఉంటారు కానీ నిరంతరంగా వారు మనకు ధైర్యం చెప్పలేరు. మనని ఓదారించేవారు ఉంటారు కానీ నిరంతరంగా అన్ని వేళలో నా పక్కన కూర్చుండి నాకు ఓదార్పుని ఇయ్యలేరు. హల్లెలూయా. మనని పలకరించేవారు ఉంటారు, మనని విచారించేవారు ఉంటారు, మన కొరకు ప్రార్థించేవారు ఉంటారు, మన మీద శ్రద్ధ ఉంచేవారు ఉంటారు. కానీ నిరంతరంగా మనతో ఉండలేరు. సూర్యుడు ఉదయం కనబడి సాయంత్రం ఎలా కనబడకుండా పోతుందో, సాయంత్రము చంద్రుడు కనబడి ఉదయము చంద్రుడు ఎలా కనబడకుండా పోతుందో, ఈ లోక అనుభవం కూడా అలాగనే ఉంటాయి. కనుక ఈ అనుభవాలు నన్ను గమ్యానికి తీసుకొని వెళ్ళలేదు. ఈ అనుభవాలు నన్ను ఒక పరిపూర్ణతానికి తీసుకొని వెళ్ళలేడు. అందుకే యేసయ్య పరలోకానికి ఎత్తబడేటప్పుడు ఒక వాగ్దానం చెప్పాడు, ఈ యుగ సమాప్తం వరకు సదాకాలము నేను మీతోనే ఉంటాను. ఈ యుగ సమాప్తం వరకు, నువ్వు మరణించే వరకు నేను నీతోనే ఉంటాను. అంటే దాని అర్థం ఏమిటి? నీతో నాలాగా వేరు ఎవరు ఉండలేరయ్యా అని అర్థము. నేను నీతో ఉంటానంటే నాలాగా నీతో ఎవరు ఉండలేరు. నేను నిన్ను విడువను ఎడబాయను అంటే నీతో ఉన్నవారు ఎడబాయవచ్చు, వదిలిపెట్టవచ్చు. నేను అలా నిన్ను వదిలిపెట్టను, అలా నేను విడిచిపెట్టను అని ఆయన తన మాట చేత తన పిల్లలకి వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నేను నిన్ను నిత్యము నడిపిస్తాను అని వాక్యంలో రాయబడిందంటే, నేను నడిపించినట్టు నిన్ను మరొకరు నడిపించలేరు అని అంటున్నాడు. ఈ 7వ మాసంలో ఈ మొదటి ఆరాధనకి వచ్చిన తన పిల్లలతో దేవుని వాక్యము మాట్లాడే అనుభవం ఏమిటి? చంద్రుడు ఒక అనుభవంలోనే నిలబడిపోతాయి, సూర్యుడు ఒక అనుభవంలోనే నిలబడిపోతాయి, నీ చుట్టూ ఉన్నవారు ఒక అనుభవంలోనే నిలబడిపోతారు, నీవు నమ్మిన వారు ఒక అనుభవంలోనే నిలబడిపోతారు, నువ్వు ఆధారపడిన వారు ఒక అనుభవంలోనే నిలబడిపోతారు. కానీ నేను నీకు నిత్య వెలుగై ఉంటాను. నువ్వు నా చేయిని గట్టిగా పట్టుకోవచ్చు,
నువ్వు నా మీద ఆధారపడవచ్చు, నువ్వు నన్ను విశ్వాసించవచ్చు, నువ్వు నన్ను నమ్మవచ్చు, నా మీద నువ్వు కన్ను దృష్టిని వచ్చి నువ్వు ముందు వెళ్ళవచ్చు. ఎందుకంటే నేను నిత్య వెలుగై నేను ఈ జీవితంలో ఉంటాను. దేవుడు వెలుగై మన జీవితంలో ఉన్నప్పుడు, దేవుడు వెలుగై మన జీవితంలో ఉన్నప్పుడు ఆ జీవితము ఎలా ఆశీర్వదించబడుతుందంట. సామెతలు 4వ అధ్యాయము 18వ వాక్యం చూడండి అమ్మా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వాక్యం. పట్ట పగల్ వరకు ఏమి వేక్కువ వెలుగు తేజేరెళ్ళినట్లు. చూడండి, నీతి మంతుడు మార్గము అంతటా ఏ మాట చెప్పండి, అంతటా ఎదుగును. హల్లెలూయా. ఉదయము కనబడే సూర్యుడు కొంచెంగా అది ఎలా ఏందండి వెలుగు 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 వేడి ఎలా వెలుగు విస్తరిస్తుందో, నీతిమంతుడు మార్గం కూడా అంతటా ఆయన వర్ధిల్లుతాడు, ప్రకాశించబడతాడంట. హల్లెలూయా. దేవుడు మనకి నిత్య వెలుగై ఉన్నప్పుడు, దేవుడు మన జీవితంలో వెలుగై ఉన్నప్పుడు అక్కడ చీకటి ఉండుటకు వీలు లేదు. దేవుడు మనకి వెలుగై ఉండుటకు అక్కడ ఓటమి ఉండుటకు వీలు లేదు. దేవుడు మనకి వెలుగై ఉన్నప్పుడు పోరాటం ఉండుటకు వీలు లేదు. దేవుడు వెలుగై ఉన్నప్పుడు అక్కడ ఆటంకాలు ఉండుటకు వీలు లేదు. దేవుడు వెలుగై ఉన్నప్పుడు అక్కడ చీకటి, అపవాది, మనుషులు నాకు విరోధంగా ఎన్ని విధములో పని చేసినా ఎన్నడూ అది మన జీవితంలో ఏందండి, మన జీవితంలో నష్టాన్ని, బాధని కలుగ చేయదు. ఎందుకు? బైబిల్ అంటుంది దేవుడు మనకి నిత్య వెలుగై ఉన్నాడంట. హల్లెలూయా. ఆ ముందు భాగం కూడా చదవండి అయ్యా. యెషయా గ్రంథము 60:19-20 చూడండి. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమవును. బిక్కరిగే మాట చెప్పండి, నీ దుఃఖ దినములు సమాప్తమవును. ఈ వాక్యం చూడండి, ఎప్పుడు దుఃఖ దినము సమాప్తమవుతుంది, ఎప్పుడు అవమానము సమాప్తమవుతుంది, ఎప్పుడు బలహీనతలు సమాప్తమవుతుంది, ఎప్పుడు బాధలు సమాప్తమవుతుంది, ఎప్పుడు శత్రువు మన జీవితంలో నుండి తొలగిపోతున్నాడు, దేవుడు మనకి వెలుగై ఉన్నప్పుడు. హల్లెలూయా. బైబిల్ ఎంత స్పష్టంగా తన పిల్లలతో మాట్లాడుతుంది. దేవుడు మనకి నిత్య వెలుగుగా ఉన్నప్పుడు నీ దుఃఖ దినము సమాప్తమవునుగాక. వెలుగు వచ్చినప్పుడు ఎలా చీకటి తొలగిపోతుందో, దేవుడు మన జీవితంలో ఉదయించేటప్పుడు అపవాది తొలగిపోతున్నాడు. ఈ నెలలో ఈ వాగ్దానాన్ని ఏందండి గట్టిగా పట్టుకోండి. ఈ మాటని పట్టుకొని ప్రార్థించండి. దుఃఖము కనబడుతుందా? దేవుడు నాకు వెలుగై ఉన్నాడు గనుక దుఃఖము ఉండదు. నేను నిత్య వెలుగై ఉంటాను, నీ దుఃఖ దినము సమాప్తమవుతుంది. జయశీలుడు మన జీవితంలో అడుగు పెట్టేటప్పుడు ఏంటంటే అపవాది, ఓటమి దూరమవుతుంది. సమాధాన కర్తవైన దేవుడు మన జీవితంలో అడుగు పెట్టేటప్పుడు సమాధానాన్ని పాడు చేసే పరిస్థితులు దూరమవుతుంది. నన్ను బలపరిచే నా దేవుడు నా జీవితంలో అడుగు పెట్టేటప్పుడు నన్ను బలహీనపరిచే అపవాది తొలగిపోతున్నాడు. నన్ను ఆశీర్వదించే వెలుగైన దేవుడు నా జీవితంలో అడుగుపెట్టినప్పుడు ఏందండి, నన్ను దుఃఖపరిచే, నన్ను నష్టానికి నడిపించే, నన్ను దారిద్రతానికి నడిపించే అపవాది తొలగిపోతున్నాడు.
నీ దేవుడు నీ జీవితంలో ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడు? వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో ఈ నెలలో ఆయన వెలుగుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను నీ జీవితంలో నిత్య వెలుగై ఉండాలని కోరుకుంటున్నాను. ఆ వెలుగు మన జీవితంలో వచ్చేటప్పుడు చీకటి, పాపమని చీకటి, బాధలని చీకటి, దుఃఖమని చీకటి, వ్యాధి అని చీకటి, దరిద్రత, నష్టమని చీకటి, ఆ వెలుగైన యేసయ్య సమస్తాన్ని తొలగిస్తున్నాడు. ఒక మాట చెప్పన, వెలుగు వచ్చినది అంటే చీకటి తొలగిపోవలసినదే. ఆమేన్ చెప్పండి. వెలుగు వచ్చినదంటే చీకటి తొలగిపోవలసినదే. ఆయన ఆజ్ఞ ఇస్తే చీకటి తొలగిపోవలసినదే. బైబిల్లో అలాగనే మనం చూస్తున్నాముగా. ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 3 వాక్యాన్ని చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. చూడండి, భూమి ఎలా ఉందంట? నిరాకారము, శూన్యముగా ఉంది. ఈ ఉదయము ఏ విషయంలో నిరాకారముగాను శూన్యముగాను మీరు ఉన్నారు? నష్టమని శూన్యంలో ఉన్నారా? బలహీనత అని నిరాకారంలో ఉన్నారా? ఏ విషయం పాడై ఉంది? ఏ విషయము కనుమరుగైపోయింది? ఏ విషయం మీకు దూరమైంది? దేని వలన మీరు ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు? మిమ్మల్ని అడ్డగించే ఆ చీకటి శూన్యం ఏమిటి? మిమ్మల్ని బంధించే ఆ శూన్యం ఏమిటి? మిమ్మల్ని దుఃఖపరిచే ఆ శూన్యము నిరాకారం ఏమిటి? మీ మీద ఏలుబడి చేసే అపవాది కార్యము ఏమిటి? దేవుడు సృష్టించిన భూమి ఆకాశము నిరాకారముగాను శూన్యంగాను ఉంది. ఈ ఉదయము ఆయన రక్తము చేత కడగబడిన మన జీవితం, రక్షించబడిన మనము, ఆరాధనకి వచ్చే మనము, ఆయన్ని ఆరాధించే మన జీవితంలో కూడా ఏదో ఒక శూన్యము, ఏదో ఒక నిరాకారము, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఏందండి వేదన, ఏదో మనని ఏలుబడి చేస్తుంది. అందుకే నేను ఎదగలేకపోతున్నాను. ఏదో నన్ను ఆపుతుంది. అందుకే దేవుడిని నేను గట్టిగా పట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పోరాటము, నేను దేవుడితో ఐక్యత పడకుండా, దేవుని వాక్యములో నేను బలపడకుండా నిన్ను ఆపుతుంది. కానీ అది నిరంతరం కాదు. తర్వాత 3వ వాక్యాన్ని చూడండి. దేవుడు వెలుగు కమ్మను అని పలికగా వెలుగు కలిగెను. మంచిది. చూసారా? చీకటి కమ్మింది, నిరాకారము, శూన్యము, చీకటి అక్కడ ఏలుబడి చేస్తుంది. కానీ దేవుడు వచ్చి వెలుగు కలుగును గాక అని చెప్పగానే నిరాకారము కనుమరుగైపోయింది. వెలుగు కలుగును గాక అని చెప్పగానే శూన్యము దూరమైంది. ఈ ఉదయం దేవుడు అంటాడు, నేను 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 నీకు నిత్య వెలుగై ఉన్నాను గనుక నిరాకారము నీ జీవితంలో దూరం అవ్వును గాక. నేను నిత్య వెలుగై ఉన్నాను గనుక శూన్యము దూరం అవ్వును గాక. నేను నిత్య వెలుగై ఉన్నాను గనుక చీకటి నీ జీవితంలో నుండి దూరం అవ్వునుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీ జీవితంలో నిత్య వెలుగై ఉంటాను. ఆయన నిత్య వెలుగై మన జీవితంలో ఉన్నప్పుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము ఏమిటి? నీ దుఃఖ దినము సమాప్తమైంది. హల్లెలూయా. కాదయ్యా అలా జరగదు అంటే అలా జరగదు. దేవుడు కూడా ఏం చెయ్యలేడు, నేను కూడా ఏం చెయ్యలేడు. హల్లెలూయా. దేవుడు తన వాక్కు ప్రకారము నా జీవితాన్ని మారుస్తాడని నమ్మితే అలాగనే జరుగుతుంది. మీ విశ్వాస ప్రకారము మీరు దీవించబడతారు. హల్లెలూయా.
మారదు అంటే మారదు, మీ నోటి ప్రకారము మారదు. మారుతాయి అంటే మారుతాయి, ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాతో పలికాడు, దేవుడు నా జీవితంలో నిత్య వెలుగై ఉన్నాడు గనుక పరిస్థితులు మారుతాయి అంటే నమ్మితే మారుతాయి. కొందరు ఉంటారు ఆకాశమే కింద దిగి వచ్చినా కూడా ఏందండి అలా చూస్తారు. హల్లెలూయా. యేసయ్య పక్కన నిలబడి, యేసయ్య స్వయంగా దిగి వచ్చి నేను మారుస్తాను, నువ్వు ఇలా ఉంటావు అంటే యేసయ్యని కొందరు సందేహంగానే చూస్తారు. హల్లెలూయా. అవునా? జరుగుతాయా? హల్లెలూయా. సందేహం, దేవుని మాట మీద సందేహం, దేవుని మాట మీద అవనమ్మకం, బలిపీఠం నుంచి వచ్చే మాటని నిర్లక్ష్యంగా వింటాంలే, చూస్తాంలే, జరిగితే అప్పుడు సాక్ష్యం చెప్తాంలే. ఇప్పుడు కొత్త వాళ్ళు తయారయ్యారు. దేవా నువ్వు ఇది ఇయ్యి, నేను సాక్ష్యం చెప్తాను. దేవా ఇలా చెయ్యి, నేను సాక్ష్యం చెప్తాను. దేవా ఇలా నాకు వస్తే నేను సాక్ష్యం చెప్తాను. నేను అంటాను, దేవుడు అంటాడు, ఆ సాక్ష్యమే నాకు వద్దమ్మా. ప్రాణం ఇచ్చి నీకు జీవితాన్ని ఇచ్చిన నాకు నువ్వు చెప్పే మాట ఇది? నీ కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీద వచ్చాను, నీ కొరకు నేను శూన్యమయ్యాను, నీ కొరకు నేను కొరడా దెబ్బలు, నీ కొరకు రక్తము కార్చాను, నీ కొరకు ఇంత గొప్ప త్యాగము చేసి నీకు రక్షణ భాగ్యమునిస్తే ఒక 10 రూపాయకి 25 రూపాయకి చిన్న వస్తు కొరకు నువ్వు నన్ను శోధిస్తున్నావా? ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తే నేను సాక్ష్యం చెప్తాను, నువ్వు నాకు ఇది ఇస్తే ప్రభువా నేను నమ్ముతాను. నువ్వు నమ్మవద్దు, సంఘానికి రావద్దు. ఇటువంటి వాళ్ళు వలన 10 మంది చెడిపోతారు. ఇటువంటి మాట చెప్పేవాళ్ళు దేవుని సన్నిధికి రాకుండా ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళకి యేసయ్య వారి జీవితంలో చేసిన మేలు ఇంత మాత్రం గుర్తు లేదు అని అర్థము. వారి దృష్టిలో యేసయ్య ఎటువంటి వాడంటే అవసరానికి మాకు డెలివరీ చేసేవాడు లాగా వాళ్ళ జీవితంలో. హల్లెలూయా. ఈ ఉదయము దేవుడు ఎవరి జీవితంలో తన వాగ్దానం ప్రకారము ఆశీర్వదిస్తున్నాడంటే, ఎవరు దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఈ మాట ప్రకారం నేను దీవించబడతాను, నా పరిస్థితులు మారుతాయి, నా అనుభవాలు మారుతాయి, నా కన్నిటికి జవాబుని దేవుడు దయచేస్తాడు, ఈ నెల నా దుఃఖానికి ముగింపు కలుగుతాయి, ఈ నెల నేను సాక్ష్యము చెప్పబోతున్నాను, దేవుడు నా పక్షంలో నీతిని జరిగిస్తాడు, ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆయన నాకు నిత్య వెలుగై ఉన్నాడని ఎవరు హృదయము ఆయన మాటని పూర్తిగా అంగీకరించిందో వారు ప్రకాశించబడతారు. హల్లెలూయా. మన దుఃఖ దినము మారాలంటే, మన పరిస్థితులు మారాలంటే, మన జీవితంలో ఏందండి గొప్ప ఆశీర్వాదానికి మనము వర్ధిల్లాలంటే, విడుదల అవ్వచ్చు, మరి ఏ అనుభవం అయినా దేవుడు మీ జీవితంలో ప్రత్యక్షమై ఆయనే మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఈ హృదయంలో దేవుని మాటని పూర్తిగా నమ్మండి. ఆ మాట ప్రకారం నా దేవుడు నాతోనే ఉన్నాడు అని పూర్తిగా అంగీకరించండి. ఆ మాట మీద ఆధారపడి మీ అనుదిన జీవితాన్ని మీరు గడపండి. ఆయన వెలుగై ఉండుట క్షణము నువ్వు చూస్తా. హల్లెలూయా. ఈ నిత్య వెలుగై దేవుడు మన జీవితంలో ఉన్నాడే, ఈ అనుభవం మన జీవితంలో నిరంతరంగా ఉండుటకు బైబిల్ ఒక ఆలోచన ఇస్తుంది. ఒక వాక్య చదువుతారా? దేవుడు మన జీవితంలో నిత్య వెలుగై ఉండుటకు మనం ఏం చెయ్యాలి? లేవియాకాండము 24వ అధ్యాయము మొదటి 2 వాక్యాన్ని చదవండి. లేవియాకాండము 24వ అధ్యాయము మొదటి 2 వాక్యము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవించెను,
మాటని మీరు జాగ్రత్తగా వినాలి. మోషే, నేను చెప్పే మాటని నువ్వు జాగ్రత్తగా విని అలాగనే నువ్వు చెయ్యాలి. అది ఏమిటి? దీపము. చూసారా? దీపము నిత్యము వెలుగుచుండునట్లు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలను అని ఇశ్రాయేలులకి ఆజ్ఞ ఇయ్యి అన్నాడు. చాలు. ప్రత్యక్ష గుడారములో ఉన్న దీపము ఎలా వెలుగునట్లు చెప్పాలి? ఎలా వెలుగునట్లు? ఒక వారము ఆశీర్వాదం ఉంటే చాలా? ఒక నెల మంచి జీతం వస్తే చాలా? 10 రోజులు కుటుంబంలో ఐక్యత ఉంటే చాలా? మీ మౌనము చాలండి అన్నట్టు ఉంది. హల్లెలూయా. కొందరు మొదటి నెల సంతోషం, సమాధానం, దీవెనలు, ఎందుకంటే జీతం వచ్చి ఉంటాయి. హల్లెలూయా. మొదటి 10 రోజు ఆర్పాటము, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, మాంసము, అన్ని అడావిడి. 11 నుంచి 20 అప్పుడే మొదలవుతాయి. సనుగుట మొదలవుతాయి. మెల్లగా మాటలు మొదలవుతాయి. ఆలోచనలు మారుతాయి. ఏం చెయ్యాలి అనే మాటలు ఏందండి? మధ్యలో అప్పుడప్పుడు కొన్ని ఆవేశం, అప్పుడప్పుడు కొన్ని ఇది 10 నుంచి 20, ఇంకా 21 నుంచి 30 క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. దాంట్లో అన్నీ ఉంటాయి. డిసిమ్ ఉంటాయి, WWF ఉంటాయి, ఏందండి అన్నీ ఉంటాయి. ఇది కాదు దేవుడు మనకిచ్చిన జీవితం. ఇది కాదు దేవుడు మనకిచ్చిన జీవితం. దేవుడు మనకిచ్చిన జీవితం ఈ వాక్యంలో ఈ దీపము మనకి సాదృశ్యంగా ఇక్కడ బైబిల్ మాట్లాడుతున్నాడు. దీపము ఎలా వెలగాలంట? 10 రోజు వెలగాలని రాయబడిందా? నిత్యము వెలగాలని రాయబడిందా? అంటే మన జీవితము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్యము మన సంతోషంగా, నిత్యము మన ఆరోగ్యంగా, నిత్యము మన సమాధానము, నిత్యము మన ఐక్యత కలిగి, నిత్యము మన దేవుని పిల్లలుగా, నిత్యము మన ఆరోగ్యవంతులుగా, నిత్యము సాక్ష్యం గలవారుగా, నిత్యము మన పరిశుద్ధులుగా, నిత్యము దేవుని ఆశీర్వాదములో ఎదిగేవారై ఉండాలి. దేవుని మందిరంలో ఉన్న దీపము నిత్యము వెలగాలంట. అంటే దేవుని మందిరంలో ఉన్న దీపము నిత్యము వెలగాలంటే దేవుని పిల్లలైన మనము కూడా ఎలా మన జీవితం వెలగాలి? నిత్యము వెలిగించబడాలి. నిత్యము సంతోషము, నిత్యము ప్రార్థన, నిత్యము యథార్థత, అన్ని విధములో నిత్యము మనం ఏం చేయాలండి? వెలిగేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. నిత్యము వెలిగేవారుగా ఉండాలి. నిత్యము ఎదిగేవారై ఉండాలి. నిత్యము ఫలించేవారై ఉండాలి. కొందరు ఉన్నారు, మాకు అలా అలవాటు లేదన్నా, వారంలో ఒక్కరోజైనా గొడవ చేసే అలవాటు అన్నా, ఒకేలాగంటే కుదరదన్నా ఉన్నారా? బైబిల్ అంటుంది, మోషే అంటాడు, దీపము నిత్యము వెలుగైనట్టు ఆయన పిల్లలైన మన జీవితం నిత్యము ఆశీర్వదించబడినట్టు ఈ బైబిల్ మాట్లాడుతుంది. ఇప్పుడు దీపము నిత్యము వెలిగైనట్టు ఏం చెయ్యాలంట? దీపము కొరకు చాలు ఆ ఒలివ కాయని ఏం చెయ్యాలంట? బాగా దంచాలి. బాగా దంచాలి. దంచి తీసిన దానిని బాగా నంచాలి, విరగొట్టాలి. దాని తర్వాత దానిని గట్టిగా పిండుతారు. దాని నుంచి స్వచ్ఛమైన ఒలివ నూనె వస్తుంది. ఆ నూనెని వెళ్ళి దీపంలో నువ్వు ఏం చేయాలి? పోయాలి. అప్పుడు అది
నిత్యము వెలుగుతూ ఉంటాయి. అంటే దీపము నిత్యము వెలగాలంటే అక్కడ ఒక ఒలివ కాయ ఏం చేయబడుతుందండి? దంచబడుతుంది. నిత్యము దీపం వెలగాలంటే ఒలివ కాయ ఏం చేయబడుతుంది? నలుగబడుతుంది, కొట్టబడుతుంది, శ్రమకి పాలవుతుంది. మీరు ఆ ఒలివ కాయని అడగండి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు ఇలా కొట్టబడుతున్నావు? ఎందుకు నువ్వు ఇలా పిండబడుతున్నావు? నీకు ఇది బాధగా అనిపించట్లేదా? ఇది నీకు కష్టంగా అనిపించట్లేదా? అది దించేటప్పుడు నీ రూపము పోతుంది కదా, అది దించేటప్పుడు నీలో నుండి ఏందండి రక్తము కారుతుంది కదా, అది దించేటప్పుడు నీకు బాధలు నొప్పి కలుగుతుంది కదా, మరి ఎందుకు అంటే ఆ ఒలివకాయ చెప్తుంది, నేను ఇలా పిండబడితేనే దీపము నిత్యము వెలుగుతాయి. నేను పిండబడుట దీపము నిత్యము వెలుగుటకు కారణంగా మారుతుంది. ఒక మాట చెప్పనా, యేసయ్య కల్వరి సిలువలో మన కొరకు పిండబడకపోతే, యేసయ్య కల్వరి సిలువలో మన కొరకు కొట్టబడకపోతే, యేసయ్య సిలువలో మన కొరకు నలుగ కొట్టబడకపోతే, యేసయ్య సిలువలో మన కొరకు శ్రమకి పాలవ్వకపోతే, రక్తము కార్చకపోతే, ముళ్ళు కిరీటాన్ని ఆయన పొందకపోతే, గాయాలని సహించకపోతే ఈ ఉదయం మనం ఆయన పిల్లలుగా మారే వాళ్ళు కాదు. కల్వరి సిలువలో యేసయ్య దించబడ్డాడు, కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, పిండబడ్డాడు. ఆయనలో నుండి రక్తము బయటపడింది, మన జీవితము రక్షించబడింది. ఆమె చెప్పండి. ఆయన పిల్లలుగా మనం మార్చబడ్డాం, ఆయన సొత్తుగా మార్చబడ్డాం. ఈ ఉదయం మన దేవుని పిల్లలు అని పిలువబడుతున్నామంటే యేసయ్య సిలువలో కొరడా దెబ్బలకి అప్పగించాడు, హింసకి అప్పగించాడు, దుఃఖానికి అప్పగించాడు. ఆయన దుఃఖము వేదనలో నుండి పుట్టిన వాళ్ళు మనందరూ. ఆమెన్ చెప్పండి. ఆయన కల్వారి త్యాగములో పుట్టిన వాళ్ళు మనము, ఆయన రక్తములో పుట్టిన వాళ్ళు మనము, ఆయన మరణములో నుండి జన్మించిన వాళ్ళు మనము. హల్లెలూయా. అందుకంటారు, కష్టపడకుండా చెమట కార్చకుండా సంపాదన లేదు, ఆశీర్వాదం లేదు అంటారు. ఒక రైతు కొన్ని మాసముగా ఎన్నో కష్టపడతాడు కనుక ఒకరోజు పంటని చూడగలుగుతున్నాడు. ఒక వ్యక్తి తన కార్యముని సహించుకొని నెలంతా కష్టపడుతున్నాడు. అది కూలి పని అవ్వచ్చు, లేకపోతే అది ఒక డ్రైవర్ పని అవ్వచ్చు, ఒక ఆఫీస్ పని అవ్వచ్చు, లేకపోతే మరో ఒక మేస్త్రి పని అవ్వచ్చు. నెలంతా కష్టపడుతున్నాడు, చెమట కారుస్తున్నాడు, బాధని సహించుకుంటున్నాడు కనుక నెల ముగింపులో ఏదో ఆశీర్వాదాన్ని, ఏదో జీతాన్ని చూడగలుగుతున్నాడు. ఇక్కడ బైబిల్ అంటుంది, దీపము నిత్యము వెలిగించబడినట్టు ఆ ఒలివకాయ ఏం చేయబడాలండి? దించబడాలి, పిండబడాలి, కొట్టబడాలి. దానిలో నుండి స్వచ్ఛమైన నూనె బయటకు వస్తుంది. ఆ నూనెని మీ దీపంలో పోసేటప్పుడు అది ఏంటండి? నిత్యము వెలుగై ప్రకాశిస్తుంది. ఆ దీపము మన జీవితంతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో నిత్య వెలుగై ఉంటాను. నీ జీవితంలో నిత్య వెలుగై నేను ఉండాలంటే, నేను నీకు నిత్య వెలుగై ఉండాలంటే, నేను నీతో ఉండి నువ్వు ప్రకాశించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు కూడా కొన్నిసారి శ్రమని సహించాలి. కొన్నిసారి నువ్వు కూడా బాధని ఏం చేయాలి? సహించాలి. కొన్నిసారి కొన్ని పోరాటం వచ్చేటప్పుడు సంఘాన్ని మానుకోకూడదు. కొన్నిసారి కొన్ని పోరాటం వచ్చేటప్పుడు ప్రార్థనని మానుకోకూడదు. కొన్నిసారి కొన్ని పోరాటం వచ్చేటప్పుడు ఏందండి? విశ్వాసాన్ని మానుకోకూడదు. కొన్నిసారి కొన్ని అవసరాలు తీర్చబడకుండా ఉంది కనుక నువ్వు ఏం చేయ? వాక్యాన్ని వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. ఈ పోరాటము మన విశ్వాసాన్ని ఇంకొను బలపరచాలి.
నువ్వు ఆశీర్వాదంగా ఉన్నప్పుడు ఎంతగా దేవుణ్ణి వెతుకుతున్నావో, దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, దేవుని మందిరానికి వస్తున్నావో, శ్రమలు వచ్చేటప్పుడు, బాధలు వచ్చేటప్పుడు, పోరాటం వచ్చేటప్పుడు ఇంకను ఎక్కువ నువ్వు దేవుని పాదాన్ని పట్టుకోవాలి. ఇది కాదా దేవుని పిల్లల ఒక లక్షణాలు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి అమ్మా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యము. చూడండి, శోధనను సగించేవాడు ధన్యుడు. ప్రభు తనను ప్రేమించేవానికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుతాడు. నువ్వు శోధనని సహించు. ఆ బాధలో, కొరతలో, ఇబ్బందిలో, కన్నీటిలో, అవమానములో దేవుణ్ణి విడవకుండా, సంఘాన్ని విడవకుండా, భక్తిని విడవకుండా, దేవుని హస్తంని విడవకుండా, ఆ బాధతో నువ్వు ప్రార్థిస్తున్నావు చూసావా, బాధతో సంఘానికి వస్తున్నావు చూసావా, ఆ బాధల మధ్యలో కూడా దేవుణ్ణి నమ్ముతున్నావు చూసావా, ఆ బాధల మధ్యలో కూడా దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు చూసావా, ఆ శోధన తర్వాత జీవ కిరీటాన్ని దేవుడు నీకు దయచేస్తాడంట. నువ్వు ఎన్నడూ చూడని ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. చిన్న చిన్న కారణం వలన ఈరోజు యేసుని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న కారణము వలన సంఘాన్ని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. ప్రార్థనను వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. నీ కొరకు ఆయన మరణాన్ని సహించుకున్నాడు. కారణం మన దేవుని పిల్లలుగా మారాలని. యోబు భక్తుడిని గురించి బైబిల్ అంటుంది. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వాక్యంలో యోబు చెప్పిన మాటను చూడండి. యోబు గ్రంథము 23:10. ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణగా మారాను. శోధన యోబుకు వచ్చిందండి. పిల్లలు చనిపోయారు, ఇల్లుని పోగొట్టుకున్నాడు, సమస్త ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఒక వ్యాధి ఆయన మీద వచ్చింది. బాధపడుతున్నారు, అందరూ దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, చచ్చిపో అంటున్నారు. మరణము జీవము మధ్యలో ఏందండి యోబు వేలాడుతూ ఉన్నాడు. స్నేహితులు వచ్చి నిందిస్తున్నారు, భార్య నిందిస్తుంది, పిల్లలందరూ ఒక్కరుగా మరణిస్తున్నారు. సమస్తము ఆయనకు దూరం అయిపోయింది. వీధిలో కూర్చున్నాడు. మరణము రాదా అని ఏంటంటే అంగలాయిస్తున్నాడు. కానీ యోబు అంటున్నాడు, ఈ శోధన వలన నేను సువర్ణగా మారాను. ఈ శోధన తర్వాత నేను ధన్యుడిగా మార్చబడ్డాను. యోబు పోగొట్టుకున్న సమస్తాన్ని మరలా ఏందండి యోబు పొందుకున్నట్టు వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, నీకు ఒక శోధన వచ్చిందా భయపడవద్దు, ఒక బాధ వచ్చిందా భయపడవద్దు, ఒక నష్టం వచ్చిందా ఈ ఉదయం భయపడవద్దు. ఈ బలహీనత తర్వాత నువ్వు ధన్యుడిగా ఉంటావు. ఈ పోరాట తర్వాత నువ్వు ధన్యుడిగా ఉంటావు. ఈ నష్టము తర్వాత నువ్వు ధన్యుడిగా ఉంటావు. ఈ బాధ తర్వాత నువ్వు ధన్యుడిగా ఉంటావు. ఎందుకంటే ఈ బలహీనత నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాయి. ఈ నిందలు, అవమానము నిన్ను మగిమగా నిలబెట్టుకుంటాయి. అన్నా ఎన్నో సంవత్సరము అవమానము ఒకరోజు అవమానంని దేవుడి ఆశీర్వాదంగా మార్చలేదా? కనుక శోధనలు వచ్చేటప్పుడు, నిందలు వచ్చేటప్పుడు, కొన్ని అవసరాలు వచ్చేటప్పుడు సంఘాన్ని మానుకోవద్దు, దేవుణ్ణి మానుకోవద్దు, విశ్వాసాన్ని మానుకోవద్దు, ప్రార్థనని మానుకోవద్దు. ఈ బైబిల్ అంటుంది, నువ్వు నీ దీపము నిత్యము వెలిగించాలంటే నువ్వు కొన్నిసారి ఏందండి సహించాలి. కొన్నిసారి నిన్ను అప్పగించుకో. కొన్నిసారి దేవుడు నిన్ను మరువు చేసుకో. కొన్నిసారి కష్టంగా ఉన్నా కూడా దేవుడి మీద ఆధారపడు. సంఘాన్ని వదలవద్దు, ప్రార్థనను వదలవద్దు. కష్టంగా ఉంది కానీ ముందు వెళ్ళు, దేవుడు నీకు నిత్య వెలుగై ఉన్నాడు. ఒక్కసారి పిండబడి ఆ స్వచ్ఛమైన నూనె వచ్చేసిందంటే దాని తర్వాత ఆ దీపము నిత్యము వెలుగుతానే ఉంటాయి.
నేను చెప్పనా, శోధనలు కొన్ని రోజే, ఆమెను చెప్పండి. పోరాటము కొన్ని రోజే, అవమానాలు కొన్ని రోజే, నిందలు కొన్ని రోజే, నీకు విరోధంగా మాట్లాడే నోరు కొన్ని రోజే మాట్లాడతాయి. నిన్ను ఏళనం చేసిన వాళ్ళు కొన్ని రోజే ఏళనం చేస్తారు. నీ పని అయిపోయింది అన్నవారు కొన్ని రోజాలు అంటారు. మరలా నా దేవుడు వారు ముందు నిన్ను మహిమగా నిలబెట్టుకుంటాడు, ఆరోగ్యవంతుడిగా నిలబెట్టుకుంటాడు, ఆశీర్వాదంగా నిలబెట్టుకుంటాడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని నీకు ఇచ్చి మరలా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. నువ్వు శోధనలో ఉన్నా కూడా తప్పించబడుటకు ఆయనే నీకు మార్గం కూడా చూపిస్తాడు. ఆమేన్ చెప్పండి. కనుక ఈ ఉదయం దేవుడు అంటాడు, నేను నీకు నిత్య వెలుగుగా ఉన్నాను గనుక నీ దుఃఖ దినము సమాప్తం అవుతాయి. నేను నీతో ఉండుటకు కొన్ని శోధనలు వస్తాయి, సనుగవద్దు. కొన్ని శోధనలు వస్తాయి, అవనమ్మక మాట మాట్లాడవద్దు. కొన్ని శోధనలు వస్తాయి, నువ్వు దేవుణ్ణి వదులుకోవద్దు. నువ్వు చేసే భక్తిని కొనసాగించు, నువ్వు చేసే ప్రార్థనను కొనసాగించు, నువ్వు దేవుడితో నడిచే అనుభవాన్ని కొనసాగించు. ఆయన నిన్ను నిత్య వెలుగై ప్రకాశింపచేస్తాడు. ఒక్క వాక్యాన్ని చదివి మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మనకి నిత్య వెలుగై ఉన్నాడు. దేవుడు మనకి నిత్య వెలుగై ఉండి మన జీవితం ప్రకాశించబడాలంటే కొన్ని శోధనలు, పోరాటంలో నిలబడి దేవుని మహిమపరచండి. రెండోది, దేవుడిని మాత్రము దేవుడితో ఉండండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 28, 29 ఒకరు చదువుతారా? నిర్గమకాండము 34వ అధ్యాయము 28, 29. అతడు 40 పగలు యెహోవాతో కూడా, ఈ మాట చెప్పండి, యెహోవాతో కూడా అక్కడ ఉండేను. అతడు భోజనము చెయ్యలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. ఈ మాట వినండి. ఇప్పుడు మోషే 40 రోజు దేవుడితో కూడా ఉండి, అంటే అక్కడ ప్రార్థన చేసి, దేవుడితో సమయం గడిపి, దేవుడి సన్నిధిలో కూర్చుండి, దేవుడి స్వరముని విని, దేవుడితో మాట్లాడి, ఇప్పుడు సినాయి కొండ మీద నుండి దిగుచుండగా శాసనము గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండేను. అతడు ఆ కొండ దిగుచుండగా దేవుడు మోషేతో మాట్లాడుచున్నాడు గనక తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. చాలు. హల్లెలూయా. దేవుడు మీకు నిత్య వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన దేవుడు నిత్యముగా నీతో ఉండి నీ జీవితం ప్రకాశించబడాలంటే శోధనలో సహించి దేవుని మహిమపరచు. రెండోది, దేవుడితో ఉండండి, మీ ముఖము ప్రకాశించబడతాయి. అక్కడ ఒక ముఖ్యమైన మాట వచ్చింది. అతడు 40 రోజు 10 పగలు తినకుండా తాగకుండా దేవుడితో ఉన్నాడు. చెప్పండి, దేవుడితో ఉన్నవాడు ప్రకాశించబడతాడు. చెప్పరా మీరు? దేవుడితో ఉన్నవాడు ప్రకాశించబడతాడు. అంతండి. తాగుపోతుడితో ఇంకా స్నేహం పెట్టుకుంటే ఏమొచ్చింది? అదే వచ్చింది. గంజా తాగేవాడితో స్నేహం పెట్టుకుంటే ఏమొచ్చిందండి? బూతులు మాట్లాడే వాళ్ళతో స్నేహం పెట్టుకుంటే అదే అలవాటు వచ్చింది. సనుగే వాళ్ళు, అవనమ్మకం చేసే వాళ్ళతో స్నేహం పెట్టుకుంటే అదే అలవాటు వచ్చింది. వ్యర్థమైన ముచ్చట్లు చెప్పే వాళ్ళతో స్నేహం పెట్టుకుంటే ఈ నోరు కూడా అదే చెప్పిద్ది. మన జీవితం ప్రకాశించబడాలంటే
మనం ఎవరితో ఉన్నామనేది ముఖ్యం. మోషే ఆ కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు అతడి ముఖము ప్రకాశించబడే విషయం ఆయనకే తెలియలేదంట. ఎంత ఆశ్చర్యం! కొన్నిసారి మీ ఎదుగుదల మీకే కనబడదు. లోకం అంటారు ఇలా ఉన్నావయ్యా. కొన్నిసారి నీ ఆశీర్వాదం నీకు అర్థం అవ్వదు. లోకస్తులు సాక్ష్యం చెప్తారు, పోయినసారి నువ్వు ఇలా ఉన్నావు, ఈసారి నువ్వు ఇలా ఉన్నావు. నిన్ను గురించి, నీ ఆశీర్వాదాన్ని గురించి, నీ ఆత్మీయతను గురించి బయటవాడు సాక్ష్యం చెప్పాలి. కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు మోషేలో ప్రకాశం కనబడుతుంది. అది ఆయనకి అర్థం కాలేదు. పాళయంలో రాగానే ఇజ్రాయెల్ ప్రజలు అందరూ తన ముఖంని కప్పుకున్నారు. ఎందుకు? ఆయన ప్రకాశం ముందు నిలబడలేకపోయారు. కారణము, నిత్య వెలుగైన దేవుడితో ఆయన ఉన్నాడు గనుక ఆయనలో ఆ వెలుగు కనబడుతుంది. ఆమేన్ చెప్పండి. అందుకే అంటాను, ప్రార్థన చేసే వాళ్ళతో మీరు ఉంటే మీ ప్రార్థన కూడా బాగుంటాయి. ఉపవాసం చేసే వాళ్ళతో మీరు ఉంటే మీ ఉపవాస ప్రార్థన కూడా బాగుంటాయి. సంఘాన్ని ప్రేమించే వాళ్ళతో మీరు ఉంటే మీరు కూడా సంఘాన్ని ప్రేమిస్తారు. దేవుడి మీద ఆసక్తి కలిగిన వారితో మీరు స్నేహం పెట్టుకుంటే మీరు కూడా దేవుడి మీద ఆసక్తిలో ఎదుగుతారు. వాక్యాన్ని చదివేవాడితో మీకు స్నేహం ఉంటే మీరు కూడా వాక్యాన్ని చదివేవారిగా మారుతారు. మోషే ముఖము ప్రకాశించబడింది. కారణము, అతడు దేవుడితో ఉన్నాడు. రక్షించబడ్డాం, మన పాపము క్షమించబడింది, దోషము క్షమించబడింది. నరకానికి దేవుడు మనల్ని తప్పించాడు. దేవుడు మనల్ని సంఘానికి తీసుకుని వచ్చాడు. ఆరాధనని దేవుడు ఇచ్చాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు, ఆత్మీయతలో మిమ్మల్ని నడిపిస్తున్నాడు, ఎన్నో అనుభవాన్ని మీకు బోధిస్తున్నాడు. ఇదన్నిటినీ పొందిన మీరు ఎవరితో ఎక్కువ మీ జీవితాన్ని గడుపుతున్నారు? ఏమండి, ఒకరిని గురించిన ప్రవచనలు అవసరం లేదు. వారు నడత చెప్పేది వారు ఎవరితో స్నేహం కలిగి ఉన్నారని. వాళ్ళ మాటే తెలియచేసేది వారు సహవాసం ఎవరితో ఉన్నవి. వారు డైలాగ్సే చెప్పేస్తాయి వాళ్ళు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారని. వారు ప్రవక్తనే చెప్పేసిద్ది వీళ్ళు ఎవరితో ఏందండి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని. మోషే దేవుడితో సమయాన్ని గడిపాడు గనుక అతడి ముఖము ప్రకాశించబడింది. నీ కుటుంబం ప్రకాశించబడాలా, నీ పిల్లలు భవిష్యత్ ప్రకాశించబడాలా, నువ్వు చేసే పని ప్రకాశించబడాలా, నీ ఆత్మిక జీవితము పరిశుద్ధ జీవితము ప్రకాశించబడాలా, నువ్వు ఎవరితో ఎక్కువ సమయాన్ని గడపాలి ఈ ఉదయం తీర్మానించండి. వ్యర్థమైన మాటలతో దూరం అవ్వండి, వ్యర్థమైన సహవాసానికి దూరం అవ్వండి, వ్యర్థమైన కార్యాన్ని గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, పొరుగు వారిని గురించి మాట్లాడేవాడితో కూర్చోవద్దు, ఇంకొకరి తప్పుని గురించి మాట్లాడేవాడితో కూర్చోవద్దు, ఇంకొకరిని గురించి కార్యాన్ని డిస్కస్ చేసే వాళ్ళతో కూర్చోవద్దు. నీ కుటుంబము పాడైపోతాయి, నీ భక్తి పాడైపోతాయి, నీ పిల్లల భవిష్యత్ పాడైపోతాయి, నువ్వు సంపాదించిన రక్షణ నువ్వే పాడు చేసుకుంటావు. ఎండలో కూర్చుంటే వేడి తగిలిది కదా. ఈ జీవితాన్ని ఎవరితో గడుపుటకు ఇష్టపడుతున్నావు? నా దుఃఖం మారట్లేదు, నా బాధలు మారట్లేదు, నా కన్నీటి దేవునికి తెలియట్లేదంటే ఎలా? నువ్వు ఎవరితో ఉన్నావు? వెలుగు నీ దగ్గర రాకుండా నువ్వే ఆటంకపరుస్తున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా నువ్వే ఆటంకపరుస్తున్నావు. సంఘంలో ఒక అనుభవము, బయట ఒక అనుభవము. ఎలా దేవుడు సంతోషపడతాడు? సంఘములో చేసుకున్న తీర్మానం ఒకటి, బయట వెళ్ళి నేను చేసేది మరో ఒకటి. దేవుడు ఎలా సంతోషపడతాడు? ఇక్కడ కన్నీటితో నేను తీర్మానం చేసుకున్నాను, బయట వెళ్ళి దానిని మర్చిపోతే దేవుడు ఎలా సంతోషపడతాడు? ఎలా ఆశీర్వాదం వస్తాయి? దేవుడు నా మొరని వినాలి, దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వాలి, దేవుడు నన్ను తప్పించాలి, కానీ నేను నా ఇష్టానుసారంగా ఉంటాను, నాకు నచ్చినట్టు నేను నడుచుకుంటాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. కానీ దేవుడు నాతో రావాలంటే ఎలా వస్తాడు?
పాప్యులు ప్రార్థనని ఆయన ఆలకించుడు అని బైబిల్లో రాయబడి ఉంటే, ఎందుకు ఇజ్రాయిల్ ప్రజలతో దేవుడు రాలేకపోయాడు? ఇజ్రాయిల్ ప్రజలతోనే నడవాలనేగా దేవుడు వచ్చాడు. ఇజ్రాయిల్ ప్రజలతోనే ఆయన ఉన్నాడని బైబిల్ అంటుంది. దేవుడు వారితో ఎలా ఉన్నాడు? మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా ఇజ్రాయిల్ ప్రజలతోనే ఉన్నాడు. ఆమె వారిని తప్పించాడు. కానీ దేవుడు మేఘ స్తంభంగా, అగ్ని స్తంభంగా వాళ్ళతో నడుస్తే కాలము గడిచింది. వారిలో కనబడిన పాపము, అవనమ్మకము, లోబడే స్వభావం, దేవుణ్ణి పరిశోధించారంట, దేవుణ్ణి పరీక్ష చూశారంట, దేవుణ్ణి దుఃఖపరిచారంట, సేవకుల్ని దుఃఖపరిచారంట, సేవకులకి విరోధంగా సనిగారంట, దేవుని మాటని సనిగారు. ప్రారంభంలో దేవుడు వాళ్ళతో నడుస్తూ ఉంటే వాళ్ళు ఒక పాపము వలన, క్రియల వలన, స్వభావం వలన, నడత వలన దేవుడు కొంచెంగా ఇజ్రాయేల్ ప్రజలకు దూరం అయ్యాడు కనుక అరణ్యములోనే వారు నాశనమైపోయారు. వారితో నడిచి వాగ్దాన భూమికి వెళ్ళాలనిగా దేవుడు వాళ్ళని బయట తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు ఒక తిరుగుపాటు, పాపము వలన దేవుడు వాళ్ళతో ఉండలేకపోయారు. దేవుడు ఎప్పుడు వారికి దూరం అయ్యాడో శత్రు వాళ్ళ మీద పడ్డారు, వ్యాధి వాళ్ళ మీద పడింది, ఏంటండి దుఃఖము వాళ్ళ మీద పడింది, మరణము వాళ్ళ మీద పడింది, తెగులు వాళ్ళ మీద పడింది, అరణ్యము వాళ్ళకి ఏందండి నాశనంగా మారిపోయింది. ఆ తరము వారు వాగ్దాన భూమిలో వెళ్ళలేదు. కారణం ఏం తెలుసా? వాళ్ళు ఒక పాపము, దేవుడు వారికి దూరం అవుట. ఈ ఉదయం దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు తెలుసా? మనతోనే ఉండాలని. ఎందుకు మనని ఆయన పిల్లలుగా మార్చాడు తెలుసా? మన హృదయము ఆయన ఆలయంగా ఉండాలని. ఆయనని మన హృదయముల నుండి బయటకి నెట్టివేసి, నేను విశ్వాసి అని పేరు మీద, నేను రక్షించబడ్డాను అని పేరు మీద, నా క్రియల చేత, నా మాటల చేత, నా నడకల చేత నేను దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటే చీకటి కొంచెంగా దూరం అవుతుంది. చీకటిని నువ్వు కొంచెంగా సంపాదిస్తున్నావు. శ్రమలు, ఇబ్బందులు, నష్టాలు, పోరాటము, మరణము నువ్వు సొంతం చేసుకుంటున్నావు. ఈ 7వ మాసంలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు నిత్య వెలుగై ఉంటాను గనుక నీ దుఃఖ దినము సమాప్తం అవుతాయి. ఈ వాగ్దానము, ఈ ఆశీర్వాదం నీ ఇంటిలో నిలిచి ఉండాలంటే, ఒకటి, శ్రమని సహించండి, బాధలో నిలిచి ఉండండి, దేవునికి యథార్థవంతులుగా ఉండండి, సనుగవద్దు, అవనమ్మక మాట చెప్పవద్దు, దేవునికి దూరం అవ్వద్దు, సేవకులకి దూరం అవ్వద్దు, ఆత్మికతానికి దూరం అవ్వద్దు. నిలబడు, సహించు, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. రెండోది, మోషే దేవుడితో ఉన్నాడు గనుక ఆయన ముఖం ప్రకాశించబడింది. 7వ మాసం నీ జీవితం ఆశీర్వదించబడాలా? నువ్వు ఎవరెవరికి చోటిచ్చావో సమాపన కోరుకొని, తగ్గించుకొని, దేవా నేను మీతోనే ఉంటాను, ఈ నెలలో నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధికి వస్తాను, వాక్య చదువుతాను, నీకు ప్రథమ స్థానిస్తానయ్యా, నీకు చోటిస్తాను. వ్యర్థమైన కార్యానికి, లోక సంబంధమైన కార్యానికి, అన్య కార్యానికి నేను పాలవ్వనయ్యా, నేను మీ కొరకు నేను దూరం చేసుకుంటాను అయ్యా అంటే ఈ నెలలో నువ్వు ప్రకాశించబడతా. ఆయన నిత్య వెలుగై నీ జీవితంలో ఉంటాడు. నీ దుఃఖ దినము సమాప్తమవునుగాక. నేనే మీకు నిత్య వెలుగై ఉంటాను, నీ దుఃఖ దినము సమాప్తమవునుగాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన. ప్రభువా, ప్రభువా, మీరు నాతో ఉంటే చాలు ప్రభువా.